హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఆలుగడ్డ బజ్జీలు వేసా, మళ్ళీ గుడ్డు బొండ వేసిన. వాటల్లేకైతే పల్లీలు ఎంచుతున్నాయి. ఇప్పుడు పల్లీలు వేగినాక ఇవి తీసేసుకొని ప్లేట్లలో ఎలాగా సర్వ్ చేసుకొని తినాలో నేనైతే చూసేయండి. ఇవి తీసి కింద పెట్టుకోకుట్టి అక్కడ పెట్టిపోయి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేస్తున్నా. కింద పెట్టుకో, అది కూడా కింద పెట్టు, ఒక స్పూన్ పెట్టు. ఏంటి ఇవ్వండి ఫ్రెండ్స్, వీటిల్లో ఏంటి అని మీరు కనిపెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు గుడ్డు బొండ ఏదా ఆలుగడ్డ బజ్జీ ఏదా అని అదండి. నేను చూపించేస్తా. అంటే నీకు ఫుల్ ఎగ్ కావాలా, హాఫ్ ఎగ్ కావాలా? ఫుల్ కావాలా? నాకు కూడా ఫుల్ అంతేకు. సూపర్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్ అయితే కట్ చేస్తాను. మనము ఇంట్లో సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇలా అయితే చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు హాలిడేస్లు కదా, పిల్లలు అయితే ఇంటికాడనే ఉంటారు. ఇదండి, ఇది చూడండి. ఇదేమో ఎట్లా ఉందో. ఇది వచ్చి హాఫ్ ఎగ్ అండి, అది ఫుల్ ఎగ్ కదా. ఇది వచ్చి హాఫ్ ఎగ్. ఇగో ఇలాగా ఇలాగైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. బాగా కారం ఉందమ్మయ్య, కాకదకు బాగా కారం ఉందా? ఎందుకు కారం సరిపోలా? పల్లీలు పైన పడాలి. పల్లీలు పైన పడాలనా? వేసుకోండి. అఖిల్ ప్లేట్ రెడీ అయింది. ఇది వచ్చి జ్యోత్స్న ప్లేటు. జ్యోత్స్నకి నాకు కూడా కానండి. క్రిస్పీ ఉన్నాయండి బాగా. జ్యోత్స్నకు కూడా ఉల్లిగడ్డ వేస్తున్నా. పల్లీలు అయితే బాగా ఎగినాయి. మంచిగా తింటే టేస్టీ ఉంటాయి. ఇది జ్యోత్స్న ప్లేటు. తక్కువ వేసినామా? నువ్వు తక్కువ వేయమన్నావు, అందుకే నేను తక్కువ వేస్తాను. ఇద్దరు అయితే తినండి కూర్చొని. కుట్టి ఫోన్ నాకి నేను తెస్తా, మీరు తినండి, చెప్పండి ఎలాగుందో. జ్యోత్స్న హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏం తింటున్నావు? గుడ్డు బొండ ఇంకా ఆలుగడ్డ బజ్జీ. ఎవరు చేసారు అయ్యి? నువ్వే చేసారంట. ఏమండి ఫ్రెండ్స్, అయితే ఆలుగడ్డ బజ్జీ బాగుంది మమ్మీ. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి.
అట్లా లైక్ చేయండి మా ఛానల్ని. కారం పోసుకుంటున్నావా? ఎగురుతావు ముసుర్లు కొట్టుకుంటా. అఖిల్ హాయ్ చెప్పు. వీడు చూడు ఇదే సందాని అని చెప్పి ముఖం కూడా చూపించకూడదు అంటుండు. ఎట్టుంది? సూపర్ ఉందా? ఏం తిన్నావు నువ్వు? ఆలుగడ్డ బజ్జీ గుడ్డు బొండ రెండా? ఏది మరి ఆలుగడ్డ బజ్జీ ఏది తినేసిన. తినేసినవా? జ్యోత్స్న కారం తక్కువ వేసుకో, కడుపులో మండుతుంది. ఇగోండి ఇవైతే మేము అన్నిట్లా ముందు పెట్టుకొని కూర్చున్నాం. పల్లీలు జ్యోత్స్న అయితే తినే దాంట్లో ఏం తగ్గదండి, తగ్గేదే లేదంటది. తగ్గేదే లేదు, కుమ్మటమే పని. మంచిగా ఇంకా చూడు ఆలుగడ్డ బజ్జీలో కూడా పల్లీలు పెట్టుకొని తింటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి మొత్తం తినండి. చూసేవాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళందరూ అంటే జ్యోత్స్నతో కలిసి తినండి వచ్చి. జ్యోత్స్న మీకు పెట్టిద్దంట. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. నేను ఇలాగనే మరిన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటా, చూసేయండి. నేను ఇంకా వేరే వేరే వీడియోస్ అన్నీ పెడతా ఉంటా. ఏం చేస్తున్నావురా? ఏందో చేస్తాండబ్బా ప్రయోగం. లోపల ఉండేది మొత్తం ఆ గుడ్డంతా తీసి బయట పెట్టుకోండు. ఇంకా పల్లీలు పెట్టిండు నోట్లో. పల్లీలు బాగున్నాయా? బాగా వేగినాయా? నేను కూడా తింటా. ఆలుగడ్డ బజ్జీ తీసుకుందాం. ఇది తీసుకో. అది వద్దులే, పెద్ద పెద్దగా ఉందా, కాలుతుంది. కాలట్లే. చాలా బాగుందండి, చూడండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. పిల్లలకు బయట కొనుక్కొచ్చేదంటే ఇంట్లోనే చేసుకుంటే పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు, అందరు తినచ్చు. వాటర్ కావాలా? నేను ఇస్తాను. కూర్చోండి. పో తేపో. జ్యోత్స్న గ్రేట్ అబ్బా. బొండ అయిపోయింది. బొండ అయిపోయింది. బొండాలు అయిపోయింది వరకేనా? ఆ తర్వాత నీళ్ళు పడుతున్నావా? పట్టు. బాగున్నాయి గుట్టి, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నేను తాగాలని నేను వచ్చిన. మంచి కరకరలాడుతున్నాయి, చాలా బాగున్నాయి. నాకేం చెప్పరా? చేసినందుకు చేసినట్టు తినేత్తరా? గిఫ్ట్ ఇస్తా. గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ ఇస్తావు? 100 రూపీస్. వెళ్ళండి, వాయిదా వేయద్దు. అంటే అన్నీ రోజు 2 ఆలుగడ్డ బజ్జీలు, 2 గుడ్డు బొండాలు చేసేస్తా. రోజు ఒక 100 రూపాయలు నాకు. ఇవ్వండి, జ్యోత్స్న 100 ఇస్తాను చూడండి. ఒరిజినల్ అండి, డూప్లికేట్ అనుకున్నారు. చూపి మరి. చేయి బాగాలేదు. చెరకు చేత పట్టుకోండి. సూపర్. సరే గుజా. గిఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ. వెల్కమ్. రోజు ఒక బోండా చేసి ఇస్తా, రోజు ఒక ఉంది. నాకు రాను పని ఛార్జీలకి మీకు జ్యూసులు తెస్తా. సరేనా? సరే. సరే మరి
బాయ్ చెప్పేయండి, ఇంకా వీడియో కట్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, మిస్ అవ్వద్దు.